హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్ చున్నిపిండి అండి. 3 కూడా నేచురల్ అండి. మంచి రిజల్ట్ అనేది ఉంది. ఇది షాంపూ పౌడర్ అండి. హాఫ్ కిలో, కిలో, పావు కిలో తీసుకుంటున్నారు చాలామంది. అంతేకాదండి, ఇది ఎలా వాడాలంటే ఈరోజు అయిపోయిందంతా, చాలామంది పంపించదుంది పంపిస్తాను. ఈరోజు మళ్ళీ తయారు చేస్తాను. అంతేకాదండి, కుంకుడుకాయ, చీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. ఇది ఎలా వాడాలంటే ఒక 2 స్పూన్ల వరకు ఒక కప్పులో పోసుకొని చక్కగా వాటర్ పోసి కలిపేసి కొంచెం జారుడుగా కలుపుకోండి. దోసల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకొని పాయిలుగా తీస్తూ నెత్తంతా అప్లై చేయాలి. కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేయాలి. ఓ 10 నిమిషాలు తర్వాత 10 నిమిషాలు నెత్తిలోనే పెట్టుకోవాలి పౌడరు. తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ రఫ్ చేసి రుద్దుకోండి. వేడి నీళ్ళు ఎప్పుడూ తలకు పోయకూడదు, చల్లని నీళ్ళతోనే చేయాలి. తల అంతా కూడా ట్యాప్ కింద పెట్టి కడిగేసుకొని చక్కగా మీరు నెక్స్ట్ తలంతా ఆరిన తర్వాత ఆయిల్తో 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకుంటే చక్కగా రీగ్రోత్ ఒత్తుగా చిక్కగా పెరుగుతుంది. హాయ్ అండి, మునగాకు పప్పు చేస్తున్నా. ఇది 5 రకాల పప్పులు అండి. పొట్టు మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు. ఓ 2-3 సార్లు కడిగేసుకొని వాటర్ పోసి సైడ్కి పెట్టుకోవాలి. కాసేపు నానితే త్వరగా ఉడుకుతుంది. మునగాకు అంతా కూడా కడిగేసేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి సన్నంగా తరిగేసుకున్నాను. అల్లం తురుము, ఓ 2 టమాటాలు పెద్ద సైజువి వేసుకున్నాను. రాళ్ళుప్పు, పసుపు. 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీ కుక్కర్ సరిగ్గా లేకపోతే 3 విజిల్ వరకు పెట్టుకోండి. పోపు గరిటెలో పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, సోంపు, మినపప్పు, శనగపప్పు, మెంతులు, వాము వేసుకున్న దినుసులు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఎంగు వేసుకున్నానండి. చూసారు కదా. మనం మూత ఓపెన్ చేసి పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మునగాకు ఎక్కువగా తీసుకుంటే మనకి ఎక్కువగా మోకాలు నొప్పులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎయిర్ ఫాల్ అవ్వదు, స్కిన్ గ్లో ఉంటుంది. ఒకసారి హాయ్ అండి. ఒక అమ్మాయి మీరు టమాటా ఎలా కట్ చేస్తారని అడిగారు. ఇక అమ్మాయి నిలువుగా ఒకసారి కట్ చేసి ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు ఇట్లా దారాల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. పిల్లలైనా ఎవరైనా తీసి సైడ్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాటితో పాటు గుజ్జంతా కూడా మనకు కర్రీస్లోనే ఉండిపోతుంది. ఇది మునగాకు పప్పు అండి. 5 రకాల పప్పులతో మునగాకు వేసి చేశాను. కాస్త నెయ్యి పోసుకుంటూ రైస్లో కానీ చపాతీలకు కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి మునగాకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మనకు ఆకుకూరలు అమ్మే దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఆకుకూరలు అమ్మే దగ్గర పెట్టారు ఈ మధ్యన. మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తెచ్చుకొని తినండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బాడీకి. మోకాలు నొప్పులే కాదండి, మనకి హెల్త్ ప్రాబ్లం ఏమున్నా మునగాకుతో ఒక ముద్ద తింటే అది చక్కగా తగ్గిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ షాంపూ పౌడర్ చున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్ అయితే నైట్ టైం 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగు షాంపూ పౌడర్తో తలస్నానం చేస్తే మనకి ఎయిర్ ఫాల్ ఆగుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. కుదుర్లు గట్టిపడుతుంది. ఇది 100 ml, 200 ml, హాఫ్ లీటర్ ఆయిల్ వరకు ఉన్నాయండి. మీకు ఏం కావాలని నీట్గా మెసేజ్ చేయొచ్చు. అంతేకాదండి, మనకి షాంపూ పౌడరు కాస్త దోసల పిండి కంటే చిక్కగా కలుపుకోండి. వాటర్ కానీ లేదంటే రైస్ కడిగిన వాటర్ కానీ పోసి కాస్త చిక్కగా కలుపుకొని కుదుర్ల నుంచి పాయిలుగా తీసి నెత్తంతా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని నెత్తిపైన కొద్దిగా వాటర్ పోస్తూ రుద్దుకొని ట్యాప్ కింద తలబెట్టి కడిగితే ఫస్ట్ సరికే మాకు జిడ్డంతా పోతుందండి. మంచి రిజల్ట్ అయితే ఇది ఉంది. చాలామంది యూజ్ చేస్తున్నారు. కిలోలు, హాఫ్ కిలోలు తీసుకుంటున్నారు. చేసిన పౌడర్ అంతా కూడా ఒక్కసారిలోకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పంపించవలసినవి చాలా ఉన్నాయి, పంపిస్తానండి. ఓకేనా. హాయ్ అండి. చిక్కుడుకాయ కర్రీ వండుతున్నా. చిక్కుడుకాయ ఆలు కొద్దిగా రాళ్ళుప్పు వేసి చిక్కుడుకాయలోని 2 గ్లాసులు వాటర్ పోసుకొని శుభ్రంగా పిసికేసి కడుక్కోవాలి. ఏమైనా పురుగులు గట్టు ఉంటాయి విడదీసి చిక్కుడుకాయ ఎప్పుడైనా సరే వండుకుంటే మనకి పురుగు గుడ్లు గట్టు ఉన్న ప్లేస్ అంతా కూడా తీసి పడేయండి. 2 ఆలుగడ్డలు, చిక్కుడుకాయ కుక్కర్లో వేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తురుము, 2 టమాటాలు, కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, పాలమిగడండి. అంతే, చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు ఈ కర్రీస్ నచ్చితేనే వండుకోండి, లేకుంటే వండుకోవాల్సిన అవసరం లేదండి. చాలామంది కర్రీస్ ఎవరు తినలేరు అని అంటూ ఉంటారు. మెసేజ్ ఒక ఆమె అయితే పెట్టింది, అందుకే చెప్తున్నాను. మాకు టైం కలిసి రావడం కోసమే మేము వండుకుంటున్నాము. మేము ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాదండి, మేము ఎప్పుడూ కూడా సంవత్సరంలో ఒక ట్యాబ్లెట్లు వేసుకోవడం కూడా ఎక్కువ. మాకు ఏదో తప్పని పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు ట్యాబ్లెట్ మొహం కూడా మాకు తెలియదు. మాకు ఇదే ఆరోగ్యం. మీకు నచ్చితే వండుకొని, లేకుంటే అవాయిడ్ చేయండి.
హాయ్ అండి. పాలకూర పచ్చి కొబ్బరితో ఫ్రై చేస్తున్నా. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా పాలమిగడ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని సన్నంగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం తురుము వేసుకొని బాగా కలిపేసి తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఎక్కువగా ఎయిర్ ఫాల్ అవుతుంది అట్లానే మీకు ఎక్కువగా ఎలర్జీ లెవెల్స్ ఉన్నా సరే పాలకూర డైలీ పప్పు కానీ ఇలా కూరలో కానీ తినండి. ఎలర్జీ లెవెల్స్ తగ్గుతాయి. అట్లానే మీకు ఎక్కువగా మనం కూరలు ఏ కూర ఉన్నా అల్లం తురిమేసి చూడండి. మీకు కఫం అనేది రాకుండా ఒంటికి ఆకలిని పెంచుతుంది. శొంఠి పొడి కానీ ఇట్లా వేసుకొని నీళ్ళన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత కింద దించిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను. ఒక నిమ్మకాయలో సగభాగం వేసుకొని బాగా కలిపేసుకొని చిటికెడు రాళ్ళుప్పు అయితే వేసాను ఉడికేటప్పుడు. ఎందుకంటే ఆకుకూరలో మనకు బాడీకి తగినంత ఉప్పు ఉంటుందండి. ఎక్కువ వేసుకునే బాగోదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ తెరయాలు షాంపూ పౌడరు సున్నిపిండి అండి. ఇదైతే సున్నిపిండి అండి. ఈ 3 కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఎమ్మడెమ్మడే తయారు చేసి అయితే పంపించడం జరుగుతుంది. మనం సున్నిపిండి కోసం చెప్పుకునేది చాలా ఉందండి. పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా నున్నటి స్కిన్ను చాలా గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది. వైట్గా కూడా అవుతుంది. అంతేకాదండి మంగుమచ్చలు ఉండేవాళ్ళు టమాటా గుజ్జులోని 1 స్పూన్ వరకు వేసుకొని ఫేస్ ప్యాక్లాగా వేసుకొని ముఖానికి ఒక 10 నిమిషాలు అప్లై చేసి మెల్లమెల్లగా వాటర్తో రఫ్ చేసి రుద్దుకున్నట్లయితే మంగుమచ్చలు మెల్లమెల్లగా పోతాయి. బయటికి వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకుంటే ఇంకా రాకుండా ఉంటాయి ఎప్పటికీ కూడా. అంతేకాదండి పింపుల్స్ మచ్చలు కూడా తీసేస్తుంది. డైలీ మనం ఇది వాడేటప్పుడు సోప్ అనేది యూజ్ చేయకూడదు. ఇది వాష్రూమ్లో పెట్టుకొని చక్కగా కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ పోసుకొని కూడా సున్నిపిండిలాగా గడ్డం నుంచి పైకి ఇట్లా రఫ్ చేసి రుద్దుకుంటే అమోచిత రూపాలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ఎంట్రుకలు అవి కూడా పోతాయి. చక్కటి రిజల్ట్ ఉంది. మంచిగా పనిచేస్తుందండి వైట్ స్కిన్ కావాలనుకుంటే.